ఆలోచించుకునే పరిస్థితి ఉన్నది. పటాన్ చెరువు అంటేనే పొల్యూషన్ అనే కాడికి వచ్చింది. ఇప్పుడు కాదు, గత 30 ఏళ్ల నుంచి కూడా పటాన్ చెరువు అంటే పొల్యూషన్ అని చెప్తారు. కానీ దానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు తీసుకోలేకపోయినాం. ఇక్కడ నుంచి ఇప్పుడు పరిశ్రమలు తరలిస్తున్నామని చెప్తున్నాం, కానీ ఆల్టర్నేట్ ఉద్యోగాలు ఏంటివి? మరి ఇక్కడ వచ్చి స్థిరపడినటువంటి ప్రజల పరిస్థితి ఏంటిది? ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ప్రజలు వచ్చి ఉంటారు. ఇక్కడ ఒక్క మాట చెప్తే ఇండియా మొత్తం చెప్పినట్టే అని అంటారు పటాన్ చెరువు అంటే. మరి అటువంటి పటాన్ చెరువులో అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రధానంగా ఏషియాలోనే ఒకప్పుడు పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్. అటువంటి ఎస్టేట్ పొల్యూషన్ అయిపోయి 30 సంవత్సరాలలో ఆ నక్కవాగు అని ఉంటుంది పాపం, ఆ నక్కవాగు మొత్తం ఎండిపోయి ఆ నక్కవాగు నుండి కాలుష్యాలు ఇలా మంజీరా నదిలో కలిసేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే పటాన్ చెరువు అంటే కిలోమీటర్ లోపలి వరకు భూమి లోపల పొల్యూషన్ ఉంది. డ్రింకింగ్ వాటర్ కోసం ఒక బోర్ వేస్తే పొల్యూషన్, ఒక బిల్డింగ్ కట్టాలంటే ప్రాబ్లం, ఏదైనా పంట పండించుకోవాలంటే ఇబ్బంది. ఇక్కడ ఉన్న ప్రజలకు ఆ బాధలు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. కానీ తెలంగాణ రక్షణ సేన తరఫున మాత్రం మేము మీకు ఒకటే మాట ఇస్తా ఉన్నాం. వీఆర్ కమిటెడ్ తెలంగాణ వనరులు కాపాడుకోవడానికి, తెలంగాణ భూములు కాపాడుకోవడానికి, తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి, పటాన్ చెరువులో ఉన్న పొల్యూషన్ తగ్గించడానికి, ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరికీ తలలో నాలుకగా ఉంటూ మీకోసం పనిచేయడానికి. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అసలు ఏ పార్టీలు ఉన్నాడో ఆయన కూడా తెలియదు కావచ్చు, ఎక్కడ ఉన్నాడో అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉన్నది. మరి ఏమన్నా అభివృద్ధి జరిగిందా అని అంటే ఎమ్మెల్యే గారి ఆర్థిక వనరుల మాత్రం బాగా అభివృద్ధి జరిగింది తప్పితే ప్రజలకు సంబంధించి అభివృద్ధి చాలా తక్కువగానే జరిగింది. మరి ఎంపీ గారు ఉన్నాడు, ఆయన బీజేపీలో ఉన్నాడు, ఆయన ఈడు దాకా వచ్చి బీఆర్ఎస్ వాళ్ళ కోసం ఓటేసిపోయినట్ట మొన్న. అంటే అన్ని పార్టీలు ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా ఇక్కడ ఒక దోపిడీ చేస్తున్నారు. నిన్నగాక మొన్న రోడ్డు మీద ప్రభుత్వ పాఠశాల ఉంటే బుల్డోజర్లు పెట్టి కబ్జాలు చేసేటోళ్ళు కూలగొట్టింది. ప్రజలు మళ్ళా యుద్ధం చేసేంత వరకు కూడా కలెక్టర్ వచ్చి దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టలేదు. మరి బుల్డోజర్లు పెట్టి రౌడీలు పట్టపగలు ప్రభుత్వ పాఠశాల కూలగొడుతున్నారంటే ఒకరి సహకారంతో అవుతుందా? అందరి సహకారంతోనే అవుతుంది. కాబట్టి ఈ పటాన్ చెరువులో ఏదైతే మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు ఉన్నాయో అవన్నిటిని పక్కకు తీసేద్దాం. పటాన్ చెరువులో ఏదైతే పొల్యూషన్ ఉందో దాన్ని తగ్గించడానికి సరికొత్త ప్రణాళికలు వేసుకుందాం. పటాన్ చెరువులో ఉన్న పేదవాళ్ళు ఎట్లా ముందుకు పోవాలో దానికోసం ఆలోచన చేసుకుందాం. పటాన్ చెరువులో ఉన్నటువంటి యువతి యువకులకు కొత్త ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు ఎట్లా రావాలో దానికోసం ఆలోచన చేద్దాం. పటాన్ చెరువులో ఎక్కడోడో వచ్చి ఇండస్ట్రీ పెట్టుడు కాదు, ఇక్కడున్న మన యూత్ ఇండస్ట్రీ ఎట్లా పెట్టాలో దానికోసం ఆలోచన చేద్దాం. కరప్షన్ లేని తెలంగాణ కావాలి, కరప్షన్ లేని తెలంగాణ కావాలి, మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు లేని తెలంగాణ కావాలి, పొల్యూషన్ లేని తెలంగాణ కావాలి. దానికోసం తెలంగాణ రక్షణ సేన కమిట్మెంట్ తో పనిచేస్తుందని చెప్పి మీ అందరికి కూడా వాగ్దానం చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ ఈ జెండా పండుగ ఏర్పాట్ల కోసం ముందుండి ఇక్కడికి వచ్చి సమీక్షించినటువంటి సంగారెడ్డి జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ గారు అన్న బాలయ్య గారు, మాజీ జెడ్పీ చైర్మన్ గారు, అట్లానే సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారు, విష్ణుచారి గారు, నారాయణఖేడ్ నుండి వచ్చిన బాపు గారు, మల్శెట్టి బాపు గారు, మెదక్ నుండి వచ్చిన బట్టి అజయ్ గారు, అట్లానే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ప్రవీణ్ గారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు. జై తెలంగాణ. టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ.